Hello learners, welcome back to my YouTube channel Learn with Nandu. Previous class లో indefinite articles a and గురించి చూసాం కదా. ఈ క్లాస్ లో definite article da be గురించి చూద్దాం. స్పష్టంగా తెలియజేయడానికి ఈ definite article ను ఉపయోగిస్తారు. స్పష్టంగా means specific. ఖచ్చితంగా చూసిన, ఖచ్చితంగా తెలిసిన వాటి గురించి చెప్పేటప్పుడు లేదా తెలియచేసేటప్పుడు మాత్రమే ది అనే ఈ డెఫినెట్ ఆర్టికల్ను యూజ్ చేస్తారు. అంటే ఒక వస్తువును లేదా వస్తువులు, ఒక జంతువును లేదా జంతువులు, ఒక పండు లేదా పండ్లు, ఒక స్థలం లేదా స్థలాలు, ఇలా ఇంకా ఎన్నో. అదేవిధంగా ఈ సృష్టిలో ఒక్కటి ఉన్న వాటికి కూడా ది అని ఉపయోగిస్తారు. అంటే ఒక వస్తువును లేదా ఒక వస్తువులు, ఒక జంతువును లేదా జంతువులు, ఒక పండు లేదా పండ్లు, ఇట్లా ఇంకా ఎన్నో వాటికి ది అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తారు. అదేవిధంగా ఈ సృష్టిలో ఒకటి ఉన్న వాటికి కూడా ది అని ఉపయోగిస్తారు. అంటే ఈ యూనివర్స్లో, ఈ సృష్టిలో ఒక్కటి ఉంది అని తెలియజేయడానికి కూడా ఈ డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సన్, మూను, ఎర్త్ ఇవన్నీ మనకు యూనివర్స్లో ఒక్కటే ఉన్నాయి కదా. సన్ కాకుండా ఇంకా వేరేవేవి మనకు లేవు. సన్ అంటే ఒక్కడే అని అర్థం, మూన్ అన్నా కూడా ఒకటే. యూనిక్గా ఉన్న వాటికి కూడా ఈ డెఫినెట్ ఆర్టికల్ దీని యూజ్ చేస్తారు. మనం కూడా ఉపయోగించాలి. మనకు తెలిసిన, చూసిన, ఖచ్చితంగా అదే అని చెప్పడానికి ఈ డెఫినెట్ ఆర్టికల్ దీని ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సింగులర్కి ఎలా ఉపయోగిస్తారు? ఎర్త్ ది ఎర్త్ అంటారు. ద ఫారెస్ట్ అందరు. ద సన్ అంటే ఈ యూనివర్స్లో ఒక్కటి ఉన్నవి ఎర్త్, ఫారెస్ట్, సన్ను, మూన్, ఇలా వాటికి ఖచ్చితంగా ఉంది, మనకు తెలిసిన ఖచ్చితమైన వాటిని తెలియచేయడానికి ది అని ఈ డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం అని ఎప్పుడు పలకాలి, ది అని ఎప్పుడు పలకాలో చూద్దాం. ది ఎప్పుడు పలకాలంటే ఆ నుండి అమహ అంటే వోవెల్ సౌండ్స్తో పలకబడే పదాలకు ది అని పలకాలి. అర్థమైందా లెర్నర్స్? వోవెల్ సౌండ్స్ అంటే ఏవి? ఏ, ఈ, ఐ, ఓయు అంటే వర్ణమాలలో ఆ నుండి అమహ మధ్యలో పలకబడే పదాలకు ది అనే ఈ డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. ద అని ఎప్పుడు పలకాలి? కా నుండి బండిరా కాన్సనెంట్ సౌండ్స్కు ఈ ద అనే డెఫినెట్ ఆర్టికల్ పలకాలి. అంటే కా నుండి బండిరా మధ్యలో మనం పలకబడే వర్డ్స్కు అనే ఈ డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. సింగులర్ అండ్ ప్లూరల్కి కూడా ఈ దీను వాడతారు. ఎగ్జాంపుల్ సింగులర్కి ఎక్కడ వాడతారో చూద్దాం. ఇంటర్నెట్ తెలుగులో ఎలా రాస్తారు? ఈ అంటే ఈ అనేది ఆ నుండి అమహ మధ్యలో ఉంది కాబట్టి దీనికి ది అని పలకాలి. ది ఇంటర్నెట్ అని పలకాలి. వెస్ట్ని తెలుగులో ఎలా రాస్తారు? వెస్ట్ అంటే వా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ద అని పలకాలి. ద వెస్ట్. నార్త్ని తెలుగులో ఎలా రాస్తారు? నార్త్. నా అనేది కూడా కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి అని పలకాలి. ద నార్త్. సౌత్ అంటే తెలుగులో ఎలా రాస్తారు? సౌత్ అంటే సా అనేది కూడా కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి అని పలకాలి. ద సౌత్. క్యాట్స్ని తెలుగులో ఎలా రాస్తారు? క్యాట్స్.
కా అనేది కూడా కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ద అనే పలకాలి, ద క్యాట్. డాగ్ని తెలుగులో ఎలా రాస్తారు? డా. డా అన్నా కూడా కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ద డాగ్. వరల్డ్. వరల్డ్ తెలుగులో ఎలా రాస్తారు? వరల్డ్. వా అనేది కూడా కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తారు. అమెజాన్ తెలుగులో ఎలా రాస్తారు? అమెజాన్. అనేది కూడా ఆ నుండి అమహా మధ్యలో ఉంది కాబట్టి ది అమెజాన్ అని పలకాలి. నైల్ తెలుగులో ఎలా రాస్తారు? నై అంటే నా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ద అని పలకాలి, ద నైల్. హిమాలయాస్ తెలుగులో ఎలా రాస్తారు? హి అంటే హా అనేది కూడా కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ద హిమాలయాస్. తాజ్మహల్ని తెలుగులో ఎలా రాస్తారు? తా అనేది కూడా కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాము, ద అని పలకాలి, ద తాజ్మహల్. క్వీన్ అంటే క్వీన్, కా అనేది వస్తుంది, కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ద అని పలకాలి, ద క్వీన్. యంగ్ని తెలుగులో ఎలా రాస్తారు? యా అనేది కూడా కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ద అని పలకాలి, ద యంగ్. పసిఫిక్ అంటే తెలుగులో ఎలా రాస్తారు? పసిఫిక్. అనేది కూడా కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ద అని పలకాలి. పూర్ని తెలుగులో ఎలా రాస్తారు? పా అనేది కూడా కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ద అని పలకాలి, ద పూర్. రిచ్ని తెలుగులో ఎలా రాస్తారు? రా అనేది కూడా కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ద రిచ్. గంగా అనేది కూడా కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ద గంగా. అర్థమైందా లెర్నర్స్? కా నుండి బండిరా మధ్యలో వచ్చే పదాలకు ఖచ్చితంగా ద అని పలకాలి. ఆ నుండి అమహా మధ్యలో వచ్చే వొవెల్ సౌండ్స్కు ఖచ్చితంగా ది అని పలకాలి. అర్థమైందా లెర్నర్స్? ద ఎప్పుడు పలకాలి, ది ఎప్పుడు పలకాలి అనేది ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ సింగులర్కి చూసాం. ఇప్పుడు ప్లూరల్కి కూడా చూద్దాం. మనం ప్లూరల్కి కూడా ఈ దాదీని వాడాలి, కానీ అది స్పష్టంగా ఉండాలి. స్పష్టంగా అంటే ఖచ్చితంగా మనకు తెలిసిన చూసిన వాటికి మాత్రమే ది అనే ఈ డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. ద కార్స్ని తెలుగులో ఎలా రాస్తారు? కా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి మనం దీన్ని ఎలా పలకాలి? ద కార్స్. రూమ్స్ అంటే రూమ్. రా అనేది కూడా కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ద రూమ్స్ అని పలకాలి. అప్లికేషన్స్ తెలుగులో ఎలా రాస్తారు? అనేది కూడా ఆ నుండి అమహా మధ్యలో ఉంది కాబట్టి ది అప్లికేషన్స్ అని పలకాలి. అర్థమైందా లెర్నర్స్? ఆ నుండి అమహా మధ్యలో ఉండే పదాలకు ది అని పలకాలి. కా నుండి బండిరా మధ్యలో వచ్చే పదాలకు ద అని పలకాలి. ఫార్మర్ని తెలుగులో ఎలా రాస్తారు? ఫా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ద ఫార్మర్. హ్యాడ్ త్రీ సన్స్ ఖచ్చితంగా ఆ ఫార్మర్కు 3 కొడుకులు అంటే ఖచ్చితంగా నీకు తెలిసిన విషయాలకి మాత్రమే ది లను ఉపయోగించాలి. టుడే ఈజ్ డాష్ సెకండ్ డే ఆఫ్ డాష్ మంత్. సెకండ్ని తెలుగులో ఎలా రాస్తారు? సే అంటే సా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ద సెకండ్. టుడే ఈజ్ ద సెకండ్ డే ఆఫ్ డాష్ మంత్. తెలుగులో ఎలా రాస్తారు? మా అనేది కూడా కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ద ఆఫ్ ద మంత్. టుడే ఈజ్ ద సెకండ్ డే ఆఫ్ ద మంత్ అంటే ఖచ్చితంగా ఈరోజు 2వ రోజు ఈ నెలలో అని చెప్పడానికి దిలను ఉపయోగిస్తారు. డాష్ బాయ్ ప్లేస్ బాల్. బాయ్ని తెలుగులో ఎలా రాస్తారు? బా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ద బాయ్ ప్లేస్ బాల్. ప్లీజ్ గివ్ మీ డాష్ హ్యామర్ని తెలుగులో ఎలా రాస్తారు? హ్యామర్. అంటే హా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ద అని పలకాలి. ప్లీజ్ గివ్ మీ ద హ్యామర్. ప్లీజ్ గివ్ మీ ద రెడ్ హ్యామర్. డాష్ బ్లూ వన్ ఈజ్ టూ స్మాల్. బ్లూ అంటే తెలుగులో ఎలా రాస్తారు? బ్లూ. బా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ద అని పలకాలి. ద బ్లూ వన్ ఈజ్ టూ స్మాల్.
అర్థమైందా లెర్నర్స్? దా ది అని ఎప్పుడు పలకాలో అనేది స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను. డెఫినెట్ ఆర్టికల్ ఏది? దా ది. దాను ఎక్కడ యూజ్ చేస్తారంటే కా నుండి బండిరా మధ్యలో వచ్చే హల్లులకు కాన్సోనెంట్ సౌండ్స్కు దా అని పలకాలి. ది ఎప్పుడు పలకాలంటే ఆ నుండి అమహా మధ్యలో వచ్చే ఓవెల్ సౌండ్స్కు ఖచ్చితంగా ది అని పలకాలి. ఈ దా ది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఖచ్చితంగా స్పెసిఫిక్గా మనకు తెలిసిన ఒకటి ఉన్న యూనిక్గా ఉన్న వాటికి దా ది అనే ఈ డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.